ఆదిశక్తి స్వరూపమైన సతీదేవి శివుని అర్ధాంగిగా పవిత్ర ప్రేమకు ప్రతిరూపంగా అవతరించింది. ఆమె జన్మే ధర్మానికి వెలుగు. నిరాసక్తతకు ప్రతిరూపమైన లార్డ్ శివ ప్రేమకు చిహ్నమైన సతీదేవిని వివాహం చేసుకున్నారు. ఇది శివ మరియు శక్తిల గొప్ప కలయిక. అహంకారం మనిషిని గుడ్డివాడిని చేస్తుంది. దక్షుడు తన కూతురి భర్త శివుడిని అవమానించాడు. ఆ అవమానం సతీదేవి హృదయాన్ని దహించింది. భర్తకు వచ్చిన అవమానం తనకు వచ్చిన మరణశిక్షగా భావించిన సతీదేవి యోగాగ్నిలో లీనమైంది. ఇది ఆత్మహత్య కాదు, ఇది శక్తి చేసిన మహాత్యాగం. సతీ వియోగంతో శివుడు రుద్రుడయ్యాడు. ప్రపంచమే కంపించేలా తాండవం మొదలైంది. సృష్టి నిలవాలంటే శివుడు శాంతించాలి. విష్ణువు జోక్యంతో ప్రపంచం మళ్లీ సమతుల్యత పొందింది. సమయం గడిచింది. సతీదేవి మళ్లీ జన్మించింది. హిమవంతుని కుమార్తెగా. ఆమె పేరు పార్వతి. బాల్యంలో పార్వతి మనస్సు శివుని వైపు పరుగులు తీసింది. ఇది పూర్వజన్మ ప్రేమకు సంకేతం. శివుని పొందేందుకు పార్వతి ఘోర తపస్సు చేసింది. ఆకలి లేదు, భయం లేదు, ఒక్క లక్ష్యం మాత్రమే శివుడు. శివుడు పరీక్షించాడు కాని పార్వతీ భక్తి చలించలేదు. ప్రేమ నిజమైతే పరీక్షలు కూడా ఓడిపోతాయి. చివరికి శివుడు తన శక్తిని గుర్తించాడు. సతీ పార్వతీగా తిరిగి శివుని అర్ధాంగిగా మారింది. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేడు. ఇదే శివశక్తి తత్వం. ఇదే సృష్టి రహస్యం.